వెల్కమ్ టు కేఆర్ టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డ్రైవర్లు మాట్లాడుతూ వైట్ బోర్డు వాహన యజమానుల ప్రయాణికులను ఎక్కించుకుని ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారన్నారు. కర్నూలు బళ్ళారి చౌరస్తా వద్ద ఎక్కువ సంఖ్యలో వైట్ బోర్డు వాహనదారులు హైదరాబాద్ కు ప్రయాణికులను తీసుకుని పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు తెలిపారు. రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించి వైట్ బోర్డు వాహన యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు అబ్దుల్ అన్వర్ డిమాండ్ల పరిష్కారం పట్ల ట్రాన్స్పోర్ట్ అధికారులు కలెక్టర్ వారి దృష్టికి అనేక మార్లు తీసుకుపోయినా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైట్ బోర్డు యజమానులపై ట్రాన్స్పోర్ట్ అధికారులు నియంత్రించకుండా చోద్యం చేస్తున్నారని అన్నారు. టాక్సీ డ్రైవర్లకు న్యాయం జరగకుంటే తాను ఆత్మహత్యకు పాల్పడతానని అల్టిమేట్ జారీ చేయడంతో మూడో పట్టణ పోలీసులు అబ్దుల్ అన్వర్ అదుపులోకి తీసుకున్నారు. సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు అబ్దుల్ అన్వర్ ను పోలీసులు వెంటనే విడుదల చేయాలని డ్రైవర్లు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు వేలాది మంది పాల్గొన్నారు. డ్రైవర్ల బతుకులు చిన్న భిన్నం అయిపోయినాయి. ఎందువల్ల అంటే ఇతర రాష్ట్రాల నుంచి అయితేనేమి, ఇతర జిల్లాల నుంచి అయితేనేమి, ఇక్కడ కర్నూలు టౌన్ లో ఓనర్లు ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ కట్టుకోలేక ఆర్థికంగా చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి అయిపోయింది. దీని అంతటికి ముఖ్య కారణం ఈ మాఫియా వైట్ బోర్డ్ ట్యాక్సీ. ఈ బళ్ళారి చౌరస్తా అయితేనేమి, ఈ సి క్యాంప్ అయితేనేమి, ఈ కడప చెక్పోస్ట్ రోడ్ అయితే, బెంగళూరు, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకి వైట్ బోర్డ్ ద్వారా ప్యాసింజర్ల రూపంలో మన కర్నూలు ప్రజలకి తరలించుకొని పోతా ఉంటారు. దీనివల్ల మనం కర్నూలులో దీనిపైన నమ్మకం పెట్టి దీనిపైన బతికే వాళ్ళకి ఈ ట్యాక్సీనే మన జీవితం అనే వృత్తికి ఎంచుకున్నాం కాబట్టి దీంట్లో బతకలేకుండా ఉన్నాం. చాలా సార్లు మొర పెట్టుకున్నాం. ఈ సమస్యలు మనం వినిపించుకోండి మహాప్రభు అని చెప్తే మన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అన్వర్ బాషా అన్న గారికి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి ఫౌండర్ ఆయనకి స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఇక కేసు పెట్టి బుక్ చేసినారు. అందులో ఈ గవర్నమెంట్ కు వచ్చే ట్యాక్సీలు ఏదైతే చెప్తా ఉంటామో దానిపైన కూడా మనకు అది సాలడం లేదు. దానిపైన కూడా మనకి బిల్లులు పెంచాలని 35,000 సరిపోకుండా ఉంటాయి. దీనిపైన మీరు కూడా దయచేసి దీన్ని ఆదుకోవాలని మా టాక్సీ డ్రైవర్ల తరఫున విన్నవించుకుంటా ఉన్నాం సార్. గత 30 సంవత్సరాల నుంచి ట్రావెల్స్ మీద ఆధారపడినాము. అలాగే డ్రైవర్స్ కూడా ఆధారపడినారు. డ్రైవర్ కమ్ ఓనర్స్ కూడా దీని మీద ఆధారపడి చాలా వేల మంది బతుకుతున్నారు. అయితే మన అసోసియేషన్ కి సంబంధించి చాలా నష్టం జరుగుతుంది. దేని వల్ల నష్టం జరుగుతుంది అంటే ఓన్ బోర్డులు ట్యాక్సీలు తిప్పడం, అలా కాకుండా అడ్డాల నుంచి వెహికల్స్ తిప్పడం, సెల్ఫ్ డ్రైవ్స్ పెట్టడం, బ్లాబ్లా లాంటి అనేక ప్రైవేట్ కంపెనీల మన యొక్క ధనాన్ని దోచుకొని పోతున్నాయి. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ కమ్ ఓనర్లకు, ట్రావెల్స్ ఓనర్లకు చాలా నష్టం జరుగుతుంది. దీని మీద తక్షణమే చర్య తీసుకోండి. కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, అలాగే ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి చాలా వరకు మేము విన్నపించాము. దీని మీద ఎవరైతే ఎటువంటి చర్య తీసుకోలేదు. అలాగే మన డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్వర్ బాషా కూడా దీని మీద చాలా సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. సో అందువల్ల మేము ఈ రోజు ఇక్కడ ధర్నా చేయదలుచుకున్నాము. దీని మీద స్పందించి గవర్నమెంట్ మనకు న్యాయం చేయకపోతే తీవ్ర స్థాయిలో దీని మీద మేము చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.